ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమై ఎన్నో ట్విస్టులతో సాగిన ఈ రియాలిటీ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే, ఫైనల్ ఎపిసోడ్ జరగనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. టాప్ కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేను ప్లాన్ చేశారు మేకర్స్. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో మరో ట్విస్ట్ ఇచ్చారు. శనివారం డిసెంబర్ 13 నాటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా ఆదివారం ఎపిసోడ్లో మరొకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రస్తుతం హౌస్లో 6 కంటెస్టెంట్స్ మిగిలిపోయారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రాని, డిమాన్ పవన్, భరణిలో మరొకరు ఈరోజు ఎలిమినేట్ కానున్నారు. కాగా ఆదివారం నాటి ఎపిసోడ్కు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజవుతున్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ ప్రోమోలో బిగ్ బాస్ విజేతలకు అందించే ప్రైజ్ మనీని అధికారికంగా రివీల్ చేశారు హోస్ట్ నాగార్జున. కాగా బిగ్ బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుతుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే రన్నరప్తో పాటు ఇతర టాప్ కంటెస్టెంట్స్కు ఎంతెంత అమౌంట్ వస్తుందో మాత్రం నాగ్ చెప్పలేదు. అయితే విజేతలకు ఎంత ప్రైజ్ మనీ వచ్చినా ట్యాక్సుల రూపంలో భారీగా అమౌంట్ కట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే విజేతలకు ప్రైజ్ మనీతో పాటు కొన్ని స్పాన్సర్స్ కంపెనీలు అందించే నగదు కానుకలు కూడా వస్తాయి. అంటే లగ్జరీ కార్డు, గోల్డ్ చైన్స్ తదితరాలు బిగ్ బాస్ టైటిల్ విన్నర్కు వస్తాయన్నమాట.